ఈరోజు మీ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఎంటర్ప్రెన్యూర్స్ ఫాలో చేస్తున్న ఒక 5 స్టెప్స్ నేను ఈరోజు చెప్తాను. ఆ 5 స్టెప్స్ మీరు కనుక ఫాలో చేస్తే వాటిని మీరు ఈ రోజు నుండే మీరు స్టార్ట్ చేయడం మొదలు పెడితే తప్పకుండా మీరు మీ లక్ష్యాలన్నీ చేరుకుంటారు. సో ఆ 5 స్టెప్స్ ఏంటో నేను చెప్తాను, రాసుకోండి. నెంబర్ 1 స్టెప్, మొదటి స్టెప్ ఏంటంటే క్లారిటీతో ఉండడం. క్లారిటీ నెంబర్ 1 ఏంటంటే క్లారిటీ. మీరు ధనవంతులు అవ్వాలి అని కోరుకోవడం క్లారిటీ కాదు. నేను డబ్బు సంపాదించాలి అని కోరుకోవడం క్లారిటీ కాదు. క్లారిటీ ఏంటి అంటే మీరు ఎంత డబ్బు ఏ టైంలో సంపాదించాలనుకుంటున్నారో ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. సో మనకు జరుగుతున్న క్లాసెస్లో స్టెప్ బై స్టెప్ మీరు ఒక మిలియనీర్గా బిలియనీర్గా మారడానికి కావలసినటువంటి మార్పులనైతే మీరు నేర్చుకుంటున్నారు. ఒక్కొక్క స్టెప్ మీరు సైకలాజికల్గా ముందుగా ప్రిపేర్ అవ్వడానికి నేను తీసుకెళ్తున్నాను. ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేసే సబ్జెక్ట్ మీకు వస్తుంది. అయితే మీరు ఎంతవరకు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు అనేది దట్ ఈస్ యువర్ చాయిస్. సో నిన్న నేను ఇచ్చిన ప్రశ్నలకి సమాధానాలు రాశానని రిప్లై నా దగ్గర నుంచి ఒక ఇద్దరు ముగ్గురు నుండి తప్ప మిగతా వాళ్ళ నుండి రాలేదు. అంటే రాశారో లేదో ఐ డోంట్ నో. బట్ కాకపోతే అదంతా కూడా సెల్ఫ్ అనలైసిస్ అనేది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉండాలి. ఈ సెల్ఫ్ అనలైసిస్ చేసుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే మీతో మీకు ఉన్నటువంటి ఒక బాండింగ్ ఏర్పడుతుంది. స్వామి వివేకానంద ఏమంటారంటే మీతో మీరు రోజుకు కనీసం ఒక 10 నిమిషాలు అయినా గడపలేకపోతే ప్రపంచంలోనే ఒక అద్భుతమైన వ్యక్తిని మీరు కోల్పోయారంటాడు. ఆ అద్భుతమైన వ్యక్తి ఎవరు అంటే మీరే. యు ఆర్ ద స్పెషల్ పర్సన్ ఇన్ ద వరల్డ్. స్వామి వివేకానంద స్వయంగా చెప్పిన మాట ఇది. అందుకనే మీతో మీరు స్నేహం చేయడానికి ఈ అనలైసిస్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ అనలైసిస్ చేసుకోకపోతే ఫ్రెండ్షిప్, అసలైన ఫ్రెండ్ ఎవరంటే మీరు బాగుండాలని కోరుకునే వ్యక్తి మీరే అవుతారు. ఇంకెవరు ఉండరు, ఇంకెవరు కోరుకోరు కూడా. ఎవరో ఒకరికి ఏదో ఒక సందర్భంలో మన మీద కోపం వస్తూనే ఉంటుంది. ఎసర్ను ఏదో ఒక సందర్భంలో కోపం వస్తూనే ఉంటుంది. భార్యకు కూడా కోపం వస్తుంది, భార్య పైన భర్తకు కూడా కోపం వస్తూ ఉంటుంది. అలా మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలంటే నిన్న నేను చెప్పిన ప్రశ్నలకి టక్కున సమాధానం చెప్పగలగాలి. టక్కన ఆ సమాధానాలు రాయాలి. చెప్పడం కంటే రాయడం ఇంకా గ్రేట్. రాయడం ద్వారా ప్రతిది కూడా కంఫర్ట్ జోన్లోకి వెళ్తామండి. కంఫర్ట్ కంఫర్ట్ కంఫర్ట్. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాము. చేతిలో మొబైల్ ఫోన్ ఉంది, పెడితే వాయిస్ మెసేజ్ పెట్టొచ్చు, లేదా ఫోన్ చేసి చెప్పొచ్చు. నేను చెప్పింది ఏంటి? రాయండి. రాయండి. రాయడం ద్వారా సబ్ కాన్షియస్ మైండ్ ఇట్లా యాక్టివేట్ అవుతుంది, స్పార్కింగ్ వస్తుంది. రాయడంకున్న శక్తి అది. ఎప్పుడు మనం కంఫర్ట్ జోన్లోనే బ్రతుకుతూ బావిలో కప్పలాగా ఉండి నాకు బయట ప్రపంచాన్ని చూడాలని ఉందంటే నిన్న ఆ బావిలో నుండి బయటికి తీసుకురావడానికే ఇవన్నీ ప్రయత్నాలు. లేదు నేను ఇంకా ఈ బావిలోనే ఉంటానంటే దట్ ఈస్ యువర్ కర్మ. అది మీ కర్మ, దానికి ఎవ్వరేం చేయలేరు. ఆ బావిలో నుండి బయటికి, కంఫర్ట్ జోన్లో దాటి బయటికి వస్తే స్ట్రగుల్స్ ఎదురవుతాయి, అబ్స్టాకిల్స్ ఎదురవుతాయి, ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతాయి, ఎన్నో అనుమానాలు, ప్రశ్నలు. వీటన్నింటిని ఎదుర్కొంటూ 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 వెళ్ళిన రోజు అప్పుడు కనిపిస్తుంది నీకు ఒక విశ్వం, అనంతమైన సంపద కలిగిన విశ్వం, విజయాన్ని చూపించే విశ్వం, అసలు ఆనందం అంటే ఏంటో అర్థం చూపించే ఒక యూనివర్స్. ఇవన్నీ నీకు కనిపిస్తాయి. ఆ కంఫర్ట్ను దాటాలి. ఇంకా అదే కంఫర్ట్లో నేను ఉంటానంటే ఈ కంఫర్ట్లో బ్రతికి ఎంత పెద్ద అవకాశాలు వచ్చినా కూడా సక్సెస్ అవ్వలేక జీవితంలో వెనక్కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి మీరు వెనక్కి వెళ్ళాలనుకుంటున్నారా, ముందుకు రావాలనుకుంటున్నారా? చెప్పండి నాకు.
చాట్ బాక్స్లో. మీరు వెనక్కి వెళ్ళాలనుకుంటున్నా, ముందుకు రావాలనుకుంటున్నారా? సో మీరు ముందుకు రావాలి అనుకుంటే టెక్నాలజీని ఎక్కడికి వాడాలో అక్కడికి వాడండి అంతే. ప్రతిదీ కూడా బుక్ చదవండి అంటే ఆడియో బుక్ వింటాను సార్. రాయండి అంటే వాయిస్ మెసేజ్ పెడతాను సార్. లేదా ఇంకా ఈజీ చేసేది ఏమైనా ఉందా సార్? కొన్ని తినడం తినడం అయితే మనమే తినాలి కదా, అవునా? ఏఐ వచ్చినా ఇంకే ఏఐ వచ్చినా కూడా తినడం మనమే తినాలి కదా. దానికి కూడా అన్నం ఆల్రెడీ జీర్ణం చేసుకొని, ఏదైనా రోబో జీర్ణం చేసుకొని లాస్ట్ మీళ్ళ మెప్పి నా కడుపులో వేస్తే బాగుంటుంది సార్. ఇలా కూడా కోరుకుంటారేమో రాబోయే రోజులలో. నమలడం కష్టమవుతుంది సార్. ఏదైనా ఉందా? అదే జీర్ణం చేసుకొని జస్ట్ మాకు ఆ లిక్విడ్ ఏదో ఒకటి అందిస్తే అయిపోతుంది సార్. అలాంటి వాళ్ళని సక్సెస్ ఎప్పటికీ చేరదు. పక్కన చూస్తూ ఉంటుంది. భగవంతుడు ఏమంటాడంటే, లార్డ్ శ్రీకృష్ణ ఏమంటాడంటే, మీకోసం నిర్ణయించబడ్డది మీరు పుట్టిన నాటి నుండే మీ దగ్గరికి రావాలని ఎదురు చూస్తూ ఉంటుందంట. మీకోసం ఆల్రెడీ ఫిక్స్ చేయబడి ఉంటుంది మీ లైఫ్ ఇలా ఉండాలి. ఎందుకంటే తల్లి గర్భంలోనికి రాకముందే మీరు డిసైడ్ అయి వస్తారు. యాక్చువల్గా ఒక పర్పస్తో వస్తారు మీరు. ఎదుగుతున్న క్రమంలో మన చుట్టూ ఉన్న పరిసరాలు, మన బంధువులు, మన స్నేహితులు వీళ్ళ వల్ల ఏం జరుగుతుందంటే ఆ పర్పస్ మర్చిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి ఈరోజు క్లాస్లోకి నేను వెళ్తాను. మన తోబుట్టువులు మనకు ఎందుకు పుడతాడంటే, మనతో ఎందుకు ఒకే గర్భంలో నుండి మన ద్వారా వస్తారంటే, అంటే మనం వచ్చిన మార్గం నుండి వస్తారంటే, మీరు ముందే ప్రామిస్ చేసుకుంటారు. మీరు సోల్గా ఉన్నప్పుడు ప్రామిస్ చేసుకుంటారు, ఒకరికొకరం హెల్ప్ చేసుకుందాం, కలిసి సక్సెస్ అవుదాం అని చెప్పి అక్కడ ప్రామిస్ చేస్తారు. ఇక్కడికి వచ్చేసరికి ఒకే తల్లి గర్భంలో నుండి వస్తారు మీరు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవరైనా సరే. ఈ ప్రపంచంలో అలాంటి ప్లేస్ నుండి వచ్చిన వాళ్ళు మీరే అవుతారు. అంటే తల్లి గర్భంలో నుండి ఒకే ప్లేస్ నుండి వచ్చిన వాళ్ళు మీరు, సిబ్లింగ్స్ ఎవరైతే మీ తోబుట్టువులు ఉన్నారో మీరే. కానీ ఆ పర్పస్ మర్చిపోయి ఎలా ఎదుగుతారంటే ఆస్తి కోసం, ఇంకో దేనికోసమో దేనికోసమో వీళ్ళిద్దరే ఫైట్ చేసుకుంటారు. బాండింగ్ పోద్ది. అన్నతో తమ్ముడు మాట్లాడాడు, తమ్ముతో అన్న మాట్లాడాడు, చెల్లెతో అన్న మాట్లాడాడు, అక్కతో తమ్ముడు మాట్లాడాడు. అసలు పర్పసే మర్చిపోతారు ఆస్తి కోసం, ఇంకా దేనికోసమో ఇంకా దేనికోసమో. అరే మీరు తెచ్చుకున్న పర్పస్ వేరే కదా. కలిసి సక్సెస్ అవుదాం అనుకున్నారు కదా, ఆ పర్పస్ మర్చిపోయి ఇక్కడ ఎడముఖం పెడముఖం, ఒకరిని చూస్తే ఒకరికి మధ్యలో పచ్చగడ్డేస్తే భగ్గం అంటుంది. ఇంత చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మన గురువు ఉంటాడు. ఒక్కటేసి కొడతాడు. "అది నువ్వు ఫస్ట్ ఇక్కడ అనుకున్నది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి, మళ్ళీ అక్కడ పోయి చేసింది అంటాడు, మళ్ళీ వేరాపో మళ్ళీ పంపిస్తాడు. అప్పుడు మళ్ళీ బాడీ దొరకాలంటే కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు వెయిట్ చేయాలి. అంత ఈజీగా దొరకదు. ప్రతి స్త్రీ పురుషుల కలయికలో కొన్ని మిలియన్స్ శుక్రకణాలు బాడీ కోసం పోరాటం చేస్తే ఒక్కడే గెలుస్తాడు. ఆ ఒక్కరే మీరు నేను గెలిచాం మనం, అదృష్టవంతులం. అలా గెలిచి మళ్ళీ ఊరికే వెళ్ళిపోతే ఏమీ సాధించకుండా వెళ్ళిపోతే ఎలా? మళ్ళీ బాడీ దొరకడం కష్టం అవుతుంది కదా. ఇంకొక లోకానికి వెళ్ళాలి మనం, ఇంకా మనం వెళ్ళాలి. ఉపయోగాత్మకత చదవండి. ద థర్డ్ ఐ అని ఒక బుక్ ఉంటుంది, లోక్సామ్ రాంప. చదవండి. చాలా బుక్స్ ఉన్నాయి మనల్ని గైడ్ చేయడానికి, ఆఫ్టర్ డెత్ ఏం జరుగుతుంది అనేది చెప్పడానికి. చాలా మంది, మిలారేప అనే ఒక ఆది భిక్షువు ఉంటాడు. ఈ భూప్రపంచంలో మానవ దేహంతో కైలాస పర్వతం ఎక్కిన ఒకే ఒక్క మనిషి ఆయన. తెలుసా మీకు? కైలాస పర్వతాన్ని ఎక్కిన ఒకే ఒక్క మనిషి ఈ రోజుకు ఎవరు ఎక్కలేకపోతున్నారు తెలుసా? ఈ రోజుకి ఆ కైలాస పర్వతాన్ని ఎవరు అధిరోహించలేకపోతున్నారు. ఆయన ఒక్కడే ఎక్కాడు, మిలారేప అనే ఒక ఆది భిక్షువు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, లైఫ్ పర్పస్ తెలిసిన వాళ్ళు. మరి మీ లైఫ్ పర్పస్ మిస్ అవుతుంది. ఆ మిస్ అయిన లైఫ్ పర్పస్ తెలుసుకోవాలి అనుకుంటే నాతో మీ జర్నీ కంటిన్యూ చేయండి. ఒకరోజు మీకు అర్థమవుతుంది మీ పర్పస్ ఏంటి, మీ లైఫ్ పర్పస్ ఏంటి అనేది. ఈ సోల్ అవేకనింగ్ క్లాసెస్ అన్నీ కూడా అలానే. కేవలం ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే
ఆధ్యాత్మిక విషయాలే కాదు, మనం సక్సెస్ అవ్వడానికి ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాలి. ద్వారక నగరాన్ని బీదరికంగా ఉంచలేదు లార్డ్ శ్రీకృష్ణ. ద్వారక నగరాన్ని ధనవంతమైన నగరంగా సృష్టించాడు. మీరు ఒక ద్వారక నగరం, మీ కుటుంబం ఒక ద్వారక. అలాంటి ద్వారకని మీరు క్రియేట్ చేయాలి. చేస్తారా? మీ ఫ్యామిలీ ఒక ద్వారక. శ్రీకృష్ణ నిద్రపోలేదు ఎప్పుడు తెలుసా? యోగ నిద్రలోనే ఉండేవాడు. శ్రీకృష్ణుడు ఒక ఆర్థికవేత్త. ఆయన లోపల ఉన్న ఒక ఆర్థికవేత్త. డబ్బుని ఎలా క్రియేట్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. సంపదను ఎలా క్రియేట్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. మరి మీరు మీ కుటుంబానికి ఒక శ్రీకృష్ణుడిలాగా ఉండి, మీరు మీ కుటుంబాన్ని నడిపించాలనుకుంటే నేను చెప్పే వాటిని మీరు ఫాలో చేయండి. నేను చెప్పేవి చాలా కష్టంగా ఉంటున్నాయి కదా. అసలు మనుషులకు అసాధ్యమైనవి చెప్తున్నాను, అంతే కదా. చాలా అసాధ్యమైనవి చెప్తున్నాను, అంతేనా సార్ నాగేశ్వరరావు గారు? అసాధ్యమైనయా, సింపుల్గానా? చెప్పండి సార్, అన్మ్యూట్ చేసుకో, మాట్లాడండి సార్. బాగున్నాయండి. ఎస్. ఇబ్బంది ఏమి లేదు. అంతా కూడా చాలా క్లారిటీగా బాగా చెబుతున్నారండి. మేడం గారు అవని మీరు అవని చాలా స్పష్టంగా చాలా బాగా అర్థమయ్యేలాగా అందరికీ కూడా చాలా బాగా చెబుతున్నారు. మీరు వీడియోస్ కూడా యూట్యూబ్లో వచ్చి కూడా చాలా బాగున్నాయండి. ఎస్ ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నీ చూస్తున్నాం కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనకి టుమారో ఆన్వర్డ్స్ మేడం క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. సో నిన్ననే మేడంది బర్త్డే సెలబ్రేషన్ అయిపోయింది. మీ అందరు కూడా బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. రాంబాబు సార్ అయితే ఏకంగా ఏఐలో ఒక అద్భుతమైన ఫోటో జనరేట్ చేసి పంపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్. సో అంటే ఈ జీవితంలోనే మనం నేర్చుకొనైనా వెళ్ళాలి. చాలా విషయాలు నేర్చుకొని వెళ్ళినా అక్కడ ఖచ్చితంగా అడుగుతారు తెలుసా మనల్ని. అక్కడ గేట్ దగ్గర ఆపి అడుగుతారు, నువ్వేం నేర్చుకున్నావో చెప్పు, నువ్వేం సాధించావు, నువ్వు ఇన్ని పర్పస్లు అనుకొని పోయావు ఇక్కడ నుండి, అందుకే ఆ తల్లిదండ్రులని ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నావు, నువ్వు నిజంగా దీన్ని సాధించావా. మార్క్ లిస్టింగ్ ఉంటుంది, అందులో గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి, గ్రేడ్ డి ఉంటుంది. గ్రేడ్ ఏ ఉన్న వాళ్ళు ఇంకొక లోకానికి వెళ్తారు, నెక్స్ట్ స్టెప్ ఇంకొక స్టెప్కు వెళ్తారు. ఆ గ్రేడింగ్ పెంచుకోవాలనుకుంటే దానికి నాలాంటి మెంటర్స్, ఇంకా మీకు ఎవరైనా గురువులు, వాళ్ళు మీకు ఎదురవుతారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఎదురవ్వరు. కానీ ఈ దేహం ఏం చేస్తుందంటే వాటిని విననీయదు. ఈ దేహం వాటిని వినని ఎప్పుడు కూడా నమ్మకాన్ని చంపేస్తారు, విశ్వాసాన్ని చంపేస్తారు, అన్ని చంపేసి చివరికి ఏం చేస్తారు తెలుసా? నాకు కోరిక ఉంది సార్, నాకు ఈ విష్ కావాలి సార్ అంటారు. ఆ విష్ నెరవేరదు. ఎందుకు నెరవేరుతుంది? నాలాంటి వాళ్ళు చెప్తున్నప్పుడు ఇగ్నోర్ చేస్తూ ఉంటాం, వాటిని పాటించి. సో అందుకనే డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఎంటర్ప్రెన్యూర్స్ ఫాలో చేస్తున్న ఒక 5 స్టెప్స్ నేను ఈరోజు చెప్తాను. ఆ 5 స్టెప్స్ మీరు కనుక ఫాలో చేస్తే, వాటిని మీరు ఈ రోజు నుండే మీరు స్టార్ట్ చేయడం మొదలు పెడితే తప్పకుండా మీరు మీ లక్ష్యాలన్నీ చేరుకుంటారు. సో ఆ 5 స్టెప్స్ ఏంటో నేను చెప్తాను, రాసుకోండి. నెంబర్ 1 స్టెప్, మొదటి స్టెప్ ఏంటంటే క్లారిటీతో ఉండడం. క్లారిటీ నెంబర్ 1 ఏంటంటే క్లారిటీ. మీరు ధనవంతులు అవ్వాలి అని కోరుకోవడం క్లారిటీ కాదు. నేను డబ్బు సంపాదించాలి అని కోరుకోవడం క్లారిటీ కాదు. క్లారిటీ ఏంటి అంటే మీరు ఎంత డబ్బు ఏ టైంలో సంపాదించాలనుకుంటున్నారో ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. టైం ఫిక్స్ చేయాలి. మీరు ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారో ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మా పాప ఉంది, తను యారో రిలీజ్ చేయడానికి ఒక టైం ఉంటుంది. ఎంత టైం పడితే అంత టైం ఉండదు. కరెక్ట్గా 180 సెకండ్స్లో యారో తీసి ఫిక్స్ చేసి కొట్టాలి. 180 సెకండ్స్ దాటిపోయిందంటే టైం అయిపోద్ది, అప్పుడు కౌంటింగ్ రాదు స్కోరు. అంటే ఏ ఛాంపియన్ అయినా గెలవాలంటే టైం బాండింగ్ అనేది, టైం అనేది లిమిట్ టైమే ఉంటుంది. అంటే ఒక లక్ష్యానికి టైం ఫిక్స్ చేయాలి మనం. ఆ టైం ఫిక్స్ చేయకపోతే అది స్పష్టమైన లక్ష్యం ఏ రోజుకు అవ్వదు. అందుకని మీకు ఏం కావాలి, ఎంత కావాలి, ఎప్పుడు కావాలి ఫిక్స్ ఫిక్స్ చేయండి, టైం ఫిక్స్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బరువు తగ్గాలని అనుకుంటున్నారు. ఎంత బరువు తగ్గాలనుకుంటున్నారో ఫిక్స్ చేయండి. ఇప్పుడు 80, 90, 100 ఎంత ఉన్నారో
ఈ నెలలో నేను కనీసం 4 to 5 kgs, 4 కిలోలు తగ్గాలి, ఫిక్స్ చేయండి. ఒక హ్యూమన్ మెటబాలిజం ప్రకారం ఒక మనిషి నెలలో 4 కేజీల కంటే ఎక్కువ తగ్గకూడదు తెలుసా? 4 కేజెస్ కంటే ఎక్కువ తగ్గకూడదు ఒక నెలలో. మెటబాలిజం సెట్ అవుతుంది, లేదంటే మెటబాలిజం దెబ్బతింటుంది. అంటే మీరు బరువు తగ్గాలనుకుంటే నెలకి 4 కేజీల చొప్పున ఎన్ని నెలలు ఫిక్స్ చేయండి. దానికి తగినట్టుగా ఎక్సర్సైజెస్, డైట్, ఫుడ్, ఇవన్నీ కూడా ఫాలో చేయాలి. ఇలా ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. మీకు ఇంకొకటి బరువు తగ్గాలంటే సింపుల్గా నేను చెప్తాను చూడండి, బాగా ఉపయోగపడేది. హీరో మాధవ్ అని తన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నేను కూడా, నాకు కూడా చాలా ఇష్టం. సో అందుకే ఇప్పుడు గత లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి మా ఇంటి దగ్గర పండించిన రైస్ మాత్రమే తీసుకొచ్చుకుంటున్నాం, బయట కొనట్లేదు. ఇంటి దగ్గర వ్యవసాయం చేస్తారు న్యాచురల్గా, అది కూడా ఏంటి మనకు పెస్టిసైడ్స్ లేకుండా చేస్తారు. గంజి తాగడం చాలా మంచిది తెలుసా? ఇప్పుడు మనం బయట కొనుక్కున్న రైస్తో గంజి చేయలేం, అంతేనా సార్? అవన్నీ కూడా పాలిష్ చేయబడి ఉంటాయి, టేస్ట్ కూడా ఉండవు. కానీ న్యాచురల్గా పండినాయి అంటే వ్యవసాయదారుని దగ్గర మనం డైరెక్ట్ వెళ్ళి తీసుకున్నప్పుడు అది గంజి దొరుకుతుంది. ఆ గంజితో మనలో అనవసరపు ఫ్యాట్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. హెచ్డిఎల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇవి రెండు కూడా ఈక్వల్గా ఉండాలి. హెచ్డిఎల్, ఎల్డిఎల్, హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ వెళ్ళిపోవాలంటే ఒకవేళ ఎక్సర్సైజ్ చేసే టైం మీ దగ్గర లేకపోయినా గంజితో మనం మంచిగా బతకచ్చు. గంజి తాగుతూ నాకు చాలా ఇష్టం గంజి అనేది. ఒకప్పుడు గంజి తాగిన వాళ్ళు చీప్గా చూసేవారు, కానీ ఇప్పుడు గంజి తాగిన వాళ్ళని చాలా రిచ్గా చూస్తున్నారు తెలుసా? గంజి దొరికితే అదృష్టం. ఒకప్పుడు అనేవాళ్ళు గంజి తాగే బతుకురావు అంది అనేవాళ్ళు. ఇప్పుడు ఆ గంజి తాగే, గంజి ఎవరికి దొరుకుతుంది అంటే రిచ్ పర్సన్కే దొరుకుతుంది. అంతేనా అండి? ఉమ్. అందుకనే యాడ్ చేయండి. అలా మీరు ఏదైనా బరువు తగ్గాలనుకున్నా, లేదా డబ్బు సంపాదించాలనుకున్నా, లేదా ఏదైనా బుక్ కంప్లీట్ చేయాలనుకున్నా టార్గెట్ ఫిక్స్ చేయండి. ఈ రోజులో కంప్లీట్ చేయాలి. రాంబాబు గారు చదువుతున్నారా? 7 డేస్లో కంప్లీట్ చేయమన్నాను. ఆల్రెడీ 2 డేస్ అయిపోయాయి. మీరు ఎన్ని పేజీలు చదివారో నాకు తెలియదు. సెవెంత్ డే రోజు అడుగుతా. ఆ రోజు కూడా మీరు కంప్లీట్ చేయనప్పుడు దేర్ ఇస్ నో ఆప్షన్ టు ఆస్క్ క్వశ్చన్స్. దెర్ ఇస్ నో ఆప్షన్ టు ఆస్క్ క్వశ్చన్స్. అంటే మనకు ఇచ్చిన టార్గెట్ని ఫిల్ చేయాలి ఖచ్చితంగా. మహాభారత యుద్ధంలో స్వయంగా లార్డ్ శ్రీకృష్ణ ఎందుకు పాల్గొన్నాడు? యుద్ధంలో ఆయన ఎందుకు దిగాడు? అంటే అక్కడికి వెళితేనే కార్యం జరుగుతుంది కాబట్టి వెళ్ళాడు ఆయన. పాండవులను గెలిపించాలంటే అక్కడ ఆయన ఉండాలి, ఆ యుద్ధంలో ఉండాలి. ఆయన కూడా ఎన్నో ఎదుర్కొన్నాడు అక్కడ. కంఫర్ట్ జోన్లో ఉండలేదు. నేను చేస్తాను, మీరు వెళ్ళి చేయండి అనలేదు ఆయన. పద, నేను కూడా వస్తా అన్నాడు. ఆయన కూడా సుదర్శన చక్రం పట్టాడు ఒకసారి. ఆయన కూడా అవమానాలు పడ్డాడు. మరి ఆయనే స్వయంగా యుద్ధ రంగంలో దిగినప్పుడు మీరు కూడా దిగాలి కదా. మీ కుటుంబాన్ని మీరు ద్వారక నగరంగా మార్చాలంటే మీరు ఆ కంఫర్ట్ జోన్ దాటి రావాలి. మిమ్మల్ని ఆపుతున్నది ఏందో దాన్ని ఎదుర్కోవాలి. ఎక్కువ రోజులు ఉండడానికి రాలేదు ఇక్కడ మనం. 500 ఏళ్ళు ఉండం మనం. ఉండే జస్ట్ 100 ఇయర్స్ లోపే. నేను కొంచెం 120 ఇయర్స్ అనుకుంటున్నా. ఈ లోపు ఏం చేయాలి, ఏం సాధించి, కనీసం వెళ్ళే లోపు కనీసం 200 బుక్స్ అన్న చదివి నాలెడ్జ్ సంపాదించుకో. 200. చాలా సింపుల్, 200. అలా ఒక టార్గెట్ ఫిక్స్ చేయాలి. మొదటి లక్ష్యం స్పష్టంగా ఉండడం, క్లారిటీతో ఉండాలి. ఒక మనిషికి సాధ్యమైంది ఇంకొక మనిషికి సాధ్యమవుతుంది. కావాల్సిందల్లా సాధన. సెకండ్ వన్ ఏంటంటే థింక్ బిగ్. పెద్దగా ఆలోచించాలి. సెకండ్ వన్ ఏంటండి? థింక్ బిగ్, పెద్దగా ఆలోచించాలి. ఒకసారి ఒక అబ్బాయి వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి, నానా నాన్న నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది అన్నాడంట. వావ్, సూపర్ బిడ్డ, నువ్వు నా కుటుంబ వంశప గౌరవాన్ని నిలబెడుతున్నావు, నువ్వు ఎక్సలెంట్ రా, నీకు అసలు అసలు మన ఫ్యామిలీలోనే రన్నింగ్లో సెకండ్ వచ్చిన వాళ్ళు లేరు, సూపర్ బిడ్డ అని చాలా పొగుడుతున్నాడట. ఇంతకీ రన్నింగ్ రేస్లో ఎంతమంది ఉన్నారా అని అడిగాడంట. ఇద్దరే డాడీ అని చెప్పాడట. ఎంతమంది ఉన్నారంటే ఇద్దరే డాడీ, నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది అన్నాడంట.
చాలా మంది కూడా ఏం చేస్తారంటే లైఫ్ అనే గేమ్లో ఎప్పుడు కూడా భద్రంగా ఉండాలి, సెక్యూర్గా ఉండాలని ఆలోచిస్తారు. సో నేను ఎప్పుడు సెక్యూర్గా సురక్షితంగా జీవించాలి అనుకుంటే అది అసలు జీవితమే కాదు. అది అలా జీవితం ముందుకు కూడా వెళ్ళదు. రామానాయుడు రాముడు భీముడు అనే మూవీ అప్పులు చేసి తీశాడు. ఇక ఆ సినిమా ఒకవేళ కనుక ఆ సినిమా పోతే బయటికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి ఆయనది. రాముడు భీముడు అని ఎన్టీ రామారావు సినిమా ఉంటుంది. దాంట్లో మన నాగార్జున సాగర్ డ్యామ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి జరుగుతుంటుంది. ఆ వీడియో కూడా ఉంటుంది, అందులో సాంగ్ ఉంటుంది. జీవితంలో వాళ్ళు ఇక ఫైనల్ టైం చూశారు. అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా అంతే. ఉన్న 5 ఎకరాలు అమ్ముకొని చెన్నైకి వెళ్ళాడు. కంఫర్ట్ జోన్ దాటారు వాళ్ళు. అంటే పెద్దగా ఆలోచించారు. ఎన్టీ రామారావు గారు కూడా అంతే. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసి రోజు నడుచుకుంటూ 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాడంట అవకాశాల కోసం. కంఫర్ట్ జోన్ దాటారు వాళ్ళు. కంఫర్ట్ జోన్లో బ్రతకలేదు. నేను సేఫ్గా ఉండాలి, నేను సురక్షితంగా ఉండాలి, నా జేబులో డబ్బులు బయటికి పోకూడదు, నేను బయట కాలు పెట్టకూడదు, నాకు చెమట రాకూడదు. కానీ జీవితంలో నేను ముందుకెళ్ళాలంటే ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళేది. ఆ జీవితం అలానే సంవత్సరాల కొద్దీ ఉండిపోతుంది. ఈరోజు వండుకున్న ఆహారమే రేపు మనం తినలేం, మళ్ళీ ఫ్రెష్గా వండుకోవాలి. కానీ సంవత్సరాల కొద్దీ ఒకటే రొటీన్ లైఫ్ కనుక మీరు జీవిస్తున్నట్లయితే దట్ ఈస్ వేస్ట్ లైఫ్. నేను చెప్తున్నాను కదా, ఆ జీవితం జీవితమే కాదు. మీ మనసులో ఉన్నటువంటి పరిమితులను ఫస్ట్ పటాపంచలు చేసేయండి. మీరు నిజంగా ఏం సాధించాలనుకుంటున్నారో ఇప్పుడు వెంటనే ఫిక్స్ చేయండి. మీరు ఏం సాధించాలనుకుంటున్నారు, వాట్ ఈస్ యువర్ గోల్? ఈ గోల్ని మనం సెట్ చేసుకునేటప్పుడు అతిపెద్ద శత్రువు ఎవరో తెలుసా? మీకు మీరే, నాకు నేనే. గోల్స్ని సెట్ చేసుకునేటప్పుడు అతిపెద్ద శత్రువు ఎవరు? మీకు మీరే, నాకు నేనే. మనం గోల్స్ సెట్ చేసుకునేటప్పుడు నాలో ఉన్న అరుణ ఏం చెప్తాడు? నీ వల్ల కాదురా భయ్ అని చెప్తాడు. హలో కొంచెం తగ్గు అని చెప్తాడు గోల్స్ సెట్ చేసుకునేటప్పుడు. రైట్ బ్రదర్స్ మనుషులని పక్షిలాగా ఆకాశంలో ఎగిరేలా చేస్తానన్నప్పుడు అందరు అలానే అన్నారు. వాళ్ళలో ఉన్న వ్యక్తి కూడా అలానే అండి ఉండొచ్చు, మేబీ వాళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారు. కానీ ఈరోజు మనందరం ఫ్లైట్ యూజ్ చేస్తలేమా అండి? అంటే ఒక మనిషి ఒక జీవిత కాలంలోనే దాన్ని సాధించి చూపించాడు కదా. అంతరిక్షంలోకి వెళ్తున్నావా? అక్కడికి వెళ్ళి అక్కడ ఏముందో చూసి వస్తున్నావా? పరిశోధనలు చేస్తున్నారా? మనిషి జీవితం కంఫర్ట్గా మారాలంటే ఫస్ట్ కంఫర్ట్ జోన్ దాటి ఆలోచించాలి. అందుకని మీ లక్ష్యాలను నిర్ణయించేటప్పుడు అతిపెద్ద శత్రువు మీలో ఉండేవాడు ఎవరంటే మీరే. మీ మనసులో ఒక స్వరం చెప్తా ఉంటుంది, అది చాలా పెద్ద లక్ష్యం, అసాధ్యం అది అని చెప్తా ఉంటుంది. ఆ స్వరాన్ని పక్కన పెట్టి మీరు చేసే ప్రతి పనిలో ఉన్నత లక్ష్యాలు ఎదురవుతాయి. మీ ఇన్నర్ వాయిస్లో మీతో కాదు అనే దానిని పక్కన పెట్టేయండి. మీతో అవ్వదు అనే దాన్ని పక్కన పెట్టి కనుక మీరు ముందుకు వెళ్తే ఆ లక్ష్యాలని మీరు ఎదురుగా వస్తాయి. ఆ లక్ష్యాలన్నీ మీకు ఎదురుగా సక్సెస్ అవుతారు. మీరే మీ కుటుంబానికి ఒక రథసారథిగా మారుతారు, ఒక కృష్ణుడిగా మారుతారు. అలా మారాలనుకుంటే మీ శత్రువుని మీరు ఎదుర్కోండి. మీలో ఉన్న శత్రువే, వేరే బయట ఎక్కడా లేడు. దానికి మీరు ఏం చేయాలి? పెద్దగా ఆలోచించడం పెట్టుకోండి. ఒక ఒక గొప్ప ఆలోచనలు పెట్టుకొని దానికోసం మీరు ప్రయత్నాలు చేయండి. ఇది రెండవది. ఇక మూడవది, ఫిక్స్ డేట్. డేట్స్ని ఫిక్స్ చేయండి, నిర్ణయించండి. మీ లక్ష్యాన్ని ఖచ్చితంగా ఎప్పుడు సాధించాలనుకుంటున్నారో నిర్ణయించండి. నేను డిసైడ్ చేసుకున్నాను, ఈ ఇయర్ ఎండింగ్ లోపు నా ఛానల్కి మినిమం 100K సబ్స్క్రైబర్స్ రావాలి నిర్ణయించుకున్నాను. నేను ఫస్ట్ జనవరిలో స్టార్ట్ చేసినప్పుడు కేవలం 1000 మంది కూడా లేరు సబ్స్క్రైబర్స్. వ్యూస్ కూడా 2000 3000 ఉన్నాయి. ఇప్పుడు చూస్తే నియర్లీ 70 lakhs వ్యూస్. నేను 1 కోటి వ్యూస్ రావాలనుకున్నాను, 70 లక్షల దాకా వచ్చింది. ఇంకో 30 లక్షలు ఈజీగా రీచ్ అవుతుంది. గోల్ ఫిక్స్ చేశాను, 3 సంవత్సరాలలో 100 crores నేను సంపాదించాలి. టైం గోల్ రెండు ఫిక్స్ చేశాను. ఇప్పుడు నా ఏజ్ 35 years.
38 ఇయర్స్కి వచ్చేలోపు 100 crores నేను ఎర్న్ చేయాలి. ఆ ట్రాన్సాక్షన్ అంతా చూస్తే 100 crores ఉండాలి. ఇది నేను ఫిక్స్ చేశాను. ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 ఇయర్స్ ఫైనాన్షియల్గా నేను రిటైర్ అవ్వాలి. డబ్బు సంపాదించడంలో నేను రిటైర్ అవ్వాలి. నా అసెట్స్ నాకు సంపాదనని క్రియేట్ చేసి పెట్టాలి. మిగతా 80 సంవత్సరాలు నేను ప్రపంచాన్ని చుడుతూ, ప్రపంచంలో ఉన్న ప్రతి విషయాన్ని చూస్తూ, అందరినీ కలుస్తూ, ఆధ్యాత్మిక విషయాలు చెప్తూ, మిగతా 80 సంవత్సరాలు నేను గడపాలి. స్పిరిచువల్గా నా జీవితాన్ని ఎదిగించుకోవాలి. ఎప్పుడు అనుభవిస్తాం ఇంకా జీవితాన్ని? జీవితాంతం సంపాదించడంలోనే ఉంటూ ఉంటూ అలానే వెళ్తే ఆత్మకి ఎప్పుడు మనం ఈ అర్థాన్ని ఇస్తాం ఈ లోకంలో ఉన్నదానికి? అందుకే నేను పెట్టుకున్న గోల్ అది. 40 సంవత్సరాల వయసులో నేను ఫైనాన్షియల్గా రిటైర్ అవ్వాలి. అంటే ఈ టెన్షన్స్ ఏవి ఉండదు నాకు 40 ఇయర్స్ ఏజ్లో. మళ్ళీ ఈఎంఐకి ఎలా, దానికి ఎలా, దీనికి ఎలా, ఈ టెన్షన్స్ ఏవి ఉండదు. నా అసెట్స్ నేను సంపాదిస్తూ ఉండాలి. నాకు డబ్బు తెలియకుండా వస్తూ ఉండాలి. దానికోసం రోజుకో 2 గంటలో 3 గంటలో, అంటే నాలా పనిచేసే వాళ్ళని నేను ఒక 10 మందిని నాకు ఎంప్లాయీస్గా పెట్టుకున్నాను అనుకోండి. ఆ 10 మంది రోజుకు నా కోసం 6 గంటలు పనిచేశారు అనుకోండి. రోజుకి 10 మంది 10 × 6 ఎంత? 60 అవర్స్. నా కోసం 24 గంటల్లో 60 గంటల పని జరుగుతుంది. వాళ్ళతో 60 గంటల పని జరిగించడానికి నేను వాళ్ళతో రోజుకొక గంట గడిపినా చాలు. మిగతా 59 అవర్స్ నా కోసం పని జరుగుతుంది. ఇదే ఎంటర్ప్రినర్స్ యొక్క సీక్రెట్. దీనినే ఎన్ గ్రాఫ్ అంటారు. ఎన్ గ్రాఫ్ అంటే ఏంటి? మనకి ఉన్న 24 గంటల టైంని ఎక్కువ అవర్స్గా మార్చుకోవడం. నేను ఇన్ఫోసిస్ గురించి చెప్పాను. అందులో దాదాపుగా 1,30,000 మంది ఎంప్లాయీస్ ఏమో ఉంటారు. రోజుకి 8 గంటలు పనిచేస్తారు. 1,30,000, సరే 1,00,000 మంది అనుకుందామండి. 1,00,000 మంది రోజుకి 8 గంటలు పనిచేస్తే 8,00,000 గంటలు. అంటే నారాయణమూర్తి అనే ఒక వ్యక్తికి రోజులో తను పనిచేసే గంటలు 8,00,000 గంటలు. అంటే తను ఇంకా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో బ్రతుకుతాడంటే ఎన్ని గంటలు పనిచేస్తాడని అర్థం. ఇది ధనవంతుల రహస్యం. ఇది ఇది ఎవరు చెప్పరు. ఇది చెప్పకుండా ఇంకేదో చేయండి, ఇంకేదో చేయండి, అది కాదు. నేను చెప్పేది రియాలిటీ. నేను నేర్చుకుంది కూడా ఏదో ఆషామాషి మనుషుల దగ్గర కాదు. మీరు నా పాప ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఒక వీడియో ఉంటుంది. నేను ఈరోజు గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఒక పర్సన్ స్పెట్స్ పెట్టుకొని ఉంటాడు. మా పాపని దగ్గర తీసుకొని చాలా క్లోజ్గా మాట్లాడతాడు. ఆ పర్సన్ ఎవరంటే ఒక సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసే ఒక బిగ్ ఎంటర్ప్రెన్యూర్. దుబాయ్లో కంపెనీస్ ఉన్నాయి ఆయనకి, ఇండియాలో కంపెనీస్ ఉన్నాయి, విమానాలలో స్పేర్ పార్ట్స్ని తయారు చేసే కంపెనీస్ ఉన్నాయి. 500 ఫార్చ్యూన్ కంపెనీస్కి రా మెటీరియల్స్ సప్లై చేసే వ్యక్తి అతను. మన భారతదేశం మొత్తంలో 20,000 ఎకరాల ల్యాండ్స్లో అగ్రికల్చర్ చేపిస్తున్న వ్యక్తి ఆయన, ఆర్గానిక్గా. అలాంటి వ్యక్తి మా పాపకి ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే, నువ్వు నేషనల్ గోల్డ్ మెడల్ కొట్టిరా, నేను అప్పుడు మన ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దామని చెప్పాడు. అలాంటి వాళ్ళతో జర్నీ చేస్తున్నప్పుడు నేర్చుకున్న విషయాలు ఇవి. అంటే నిజ జీవితంలో వేల కోట్లు సంపాదిస్తున్న వ్యక్తుల దగ్గర నేర్చుకున్న విషయాలు ఇవి. ఏదో మ్యాజిక్లు జిమ్మిక్లు ఉండవు ఎక్కువ నా దగ్గర. రియాలిటీ, వాస్తవం ఇది. ఇది మిమ్మల్ని మారుస్తుంది. అందుకే ఫిక్స్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదో ఒకరోజు సాధిస్తాను సార్, ఏదో ఒకరోజు అవుతుంది సార్, నాతో చాలా ఏదో ఒకరోజు జీవితం మారుతుంది సార్. అది ఏ రోజు అనేది రానే రాదు. రేపు నా జీవితం మారుతుందంటే రేపు కాస్త వచ్చినాక ఆ రేపు ముందుకు జరుగుతుంది. అంతేనా సార్? రేపు జరుగుతుందంటే రేపటికి ఆ రేపు ఇంకొక రోజు ముందుకే వెళ్తుంది. అలా కాదు, ఫిక్స్ చేయండి. నేను చెప్పాను కేదార్నాథ్ ఆగస్టులో 13వ తారీఖు తర్వాత వెళ్ళాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఏది ఏమైనా వెళ్ళి తీరుతాను నేను. క్యాలెండర్లో ఆ తేదీని మార్క్ చేసి పెట్టుకున్నాను. మీరు అలా మార్క్ చేసి పెట్టుకోండి. లేదంటే మీ లక్ష్యం, దానికి ఒక క్లారిటీ, నిర్దిష్టత లేకపోతే భవిష్యత్తులో అది ఇలా తేలుతూ ఉంటుంది అంతే. గడువు తేదీ లేని లక్ష్యాన్ని మీరు ఎప్పటికీ సాధించలేరు, గుర్తుపెట్టుకోండి. ఒక డేట్ ఫిక్స్ చేయకపోతే ఆ లక్ష్యాన్ని మనం ఎప్పటికీ సాధించలేము అనుకోండి. అందుకే ఫిక్స్ చేయండి. క్యాలెండర్లో ఆ తేదీని చూడడం,
అది కూడా ఒక మేనిఫెస్టేషనే తెలుసా? ఎందుకంటే మీ లక్ష్యం వైపు మిమ్మల్ని తీసుకెళ్తూ ఉంటుంది, మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది. అది మార్క్ చేసి పెట్టుకుంటే క్యాలెండర్లో అలా మార్క్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్, ఫోర్త్ వన్, మీరు ఏం త్యాగం చేయాలనుకుంటున్నారో నిర్ణయించండి. సక్సెస్ అవ్వడానికి త్యాగం అనేది చాలా ఇంపార్టెంట్. త్యాగం లేకుండా లక్ష్యాలను సాధించాలనేది ఒక అపోహ మాత్రమే, ఒక మిత్. మీకు నచ్చింది తింటూ బరువు తగ్గాలనుకుంటే తగ్గుతారండి? సార్ నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం సార్ అని రోజుకు 3 పూటలు బిర్యానీ తింటూ బరువు తగ్గాలి సార్ అనుకుంటే తగ్గుతారా? అసలే తగ్గరు. కొన్ని రాజీలు ఖచ్చితంగా ఉండాలి, కొన్ని త్యాగాలు తప్పనిసరి. మీ లక్ష్యాలను సాధించడానికి దేన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారో ఆలోచించండి ఇప్పుడు. అంటే మీ లక్ష్యాల కోసం అన్నింటిని వదిలేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను బరువు తగ్గాలి అనుకుంటున్నాను. నాకు ఇష్టమైన ఆహారాన్ని రోజులో కాకుండా అప్పుడప్పుడు కొంచెం కొంచెం తినొచ్చు. దానినే చాలా మంది ఏమంటారు? చీట్ డే అంటారు. ఏమంటారండి? చీట్ డే. రీసెంట్గా హీరో ప్రభాస్, నాగ చైతన్య వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తే వీక్లో ఒక రోజు చీట్ డే పెట్టుకుంటాం మేము అంటారు. అంటే చీట్ డే అంటే ఆ రోజు వాళ్ళకి నచ్చింది తింటారు. ఫ్రైడేనో, ఇంకో రోజో, ఇంకో రోజో, ఇంకో రోజో, ఏ రోజో, సాటర్డేనో. వారంలో ఒక రోజు చీట్ డే పెట్టుకుంటారు వాళ్ళు. అందుకే వాళ్ళు ఆ ఫిట్ని మెయింటైన్ చేస్తారు. మిగతా రోజులంతా క్యాలరీస్ కొలుసుకొని తింటారు. ఫుడ్ ఎంత కావాలి, ప్రోటీన్ ఎంత కావాలి బాడీకి అంతే తింటారు. నోటిని కంట్రోల్లో పెట్టుకుంటే జేబు పెరుగుతుంది తెలుసా? నోటిని మాటల రూపంలో, తిండి రూపంలో ఇది కంట్రోల్ చేసుకుంటే ఇది పెరుగుతుంది. జేబు బరువు పెరుగుద్ది, బాడీ బరువు తగ్గుద్ది. ఇది కంట్రోల్ చేయకపోతే జేబు బరువు తగ్గుద్ది, బాడీ బరువు పెరుగుద్ది. ఇది కొంచెం కంట్రోల్లో చేసుకోవాలి. వీక్లో ఒక డే చీట్ డే పెట్టుకోండి. ఆ రోజు మీకు నచ్చింది వండించుకొని తినండి. ఇంట్లోనే తినండి, మళ్ళీ బయటకు వెళ్ళి తినకండి. ఇంట్లోనే వండించుకొని తినండి. సో అలా మీరు ఏదైనా త్యాగానికి, ఏ త్యాగానికి ఇప్పుడు సిద్ధం అవ్వాలి. ఎస్, రాంబాబు సార్కి నిద్ర వస్తుంది అంటే ఏమన్నాడు రాంబాబు సార్? సార్ నాకు బుక్ చదివితే నిద్ర వస్తుంది సార్ అంటే ఎన్ని పేజీలు చదివారు సార్ అంటే 2 పేజీలు చదివాను అన్నాడు. అరే నీకు నిద్ర రావట్లేదు అంటే బుక్ చదివితే నిద్ర వస్తుంది అన్నప్పుడు ఏం చేయాలి? రోజు చదవాలి కదా. రోజు నిద్ర వస్తుంది అంటే రోజు చదవాలి. అవునా కదా? నేను చెప్పే దాంట్లో లాజిక్ ఉందా లేదా? సార్ బుక్ ఓపెన్ చేస్తే నిద్ర వస్తుంది సార్ అనేది ఒకటి కంప్లైంట్. సెకండ్ కంప్లైంట్ ఏంటి? నాకు నిద్రే రావట్లేదు సార్ అనేది కంప్లైంట్. బుక్ చదువుతున్నప్పుడు నీకు నిద్ర వస్తుంది అన్నప్పుడు రోజు బుక్ చదవాలి కదా. మనకు కావాల్సింది ఏంటి? నిద్ర. చదివింది ఎన్ని? 2 పేజీలు. ఎక్కడ పొంతన లేదు కదా, సరిపోవట్లేదు కదా, కంపారిజన్ లేదు కదా. ఎవరిని ఎవరు మోసం చేసుకుంటున్నారు? మిమ్మల్ని మీరే. మీ దగ్గరే మీకు అన్యాయం జరుగుతుంది. నేను మా ఆవిడకు స్టార్టింగ్లో అదే చెప్పాను, నిద్ర వస్తుందా అయితే చదువు, కంటిన్యూగా చదువు చదువు. నిద్రపోయింది, బుక్ పట్టుకున్నది, బుక్ ఇలా పట్టుకొని ఇలా చదివిన రోజులు కూడా ఉన్నాయి, ఇలా బుక్ అలా పడేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూర్చొని చదువుతుంది బుక్స్, మెడిటేషన్ చేస్తుంది, బుక్స్ చదువుతుంది. నా పాప కూడా అంతే. స్కూల్ బుక్స్తో పాటు చిన్న చిన్న బుక్స్ కొన్నాను ఆమెకు నచ్చే బుక్స్, చదువుతుంది. సో మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. అలా కాకుండా మీరు ఒక చీటే పెట్టుకోండి, ఆ రోజంతా బుక్ చదవద్దని పెట్టుకోండి. మీరు ఏ త్యాగానికి సిద్ధం అవ్వాలనుకుంటున్నారో ఫిక్స్ చేయండి. మీరు ఒక మంచి మ్యూజిషియన్గా మారాలనుకుంటే తరచూ మీరు ఎక్కడెక్కడికో వెళ్ళాల్సి ఉంటుంది నేర్చుకోవడానికి. కుటుంబాన్ని మనం త్యాగం చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చూడండి, నా ఏజ్ వాళ్ళని బయట చూడండి సార్, 34 35 మధ్యలో ఉన్నది నా ఏజ్. నా ఏజ్ వాళ్ళని బయట చూడండి, నన్ను చూడండి. డిఫరెన్స్ ఉందా లేదా సార్? లైఫ్ స్టైల్లో, మాటల్లో డిఫరెన్స్ ఉందా లేదా? నేను ఎన్ని త్యాగాలు చేస్తున్నాను అంటే, నేను ఇప్పుడు 35 ఇయర్స్లో ఇలా ఉన్నానంటే ఆల్మోస్ట్ 28 ఇయర్స్ నుండే నేను కంప్లీట్ స్పిరిచువల్ వ్యక్తిగా మారిపోయాను. అంటే ఒక 7 సంవత్సరాల నుండి నా ఫ్రెండ్స్తో నేను కలిసి కూర్చుంది లేదు, మాట్లాడింది లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన స్థాయికి నా ఆలోచన స్థాయికి ఇలా ఉంటుంది. అందుకే ఇక మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళతో నేను మాట్లాడగలుగుతున్నాను.
మీలాంటి ఒక ఏమంటారు జీవితంలో మనం ఏదైనా సాధించాలని ఇంత మార్నింగ్ లేచి కూర్చున్న వ్యక్తులతో నేను మాట్లాడగలుగుతున్నాను ఎట్ ద ఏజ్ ఆఫ్ 34 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో అంటే మీ ఆరాని నేను మ్యాచ్ చేసేగల శక్తిని నాకు నాకు నేనుగా పెంచుకున్నాను. మీరు ఇక్కడ ఈరోజు ఇప్పుడు కూర్చున్నారంటే ఈవెన్ రాంబాబు సార్, లీలావతి గారు, మహేశ్వర్ గారు, నాగేశ్వర్ గారు, దామోదర్ గారు, పుష్ప గారు, అరుణ్ కుమార్ గారు, మారుతి గారు, అసలు సార్ అయితే ఇన్స్పైరింగ్. ఓ రోజు కర్ణాటకలో ఉన్నా అంటాడు, ఓ రోజు హైదరాబాద్లో ఉన్నా అంటాడు, ఓ రోజు వేములవాడలో ఉన్నా అంటాడు. సో ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులని కలుస్తున్నానంటే నారాన్ని నేను అలా పెంచుకున్నాను కాబట్టి మీతో నేను జర్నీ చేయగలుగుతున్నాను. అలా మీలాంటి వ్యక్తులని అనేక మందిని నేను కలుస్తున్నాను. ఒక కామన్ వ్యక్తికి నెలకి 20-25 వేల రూపాయలు కామన్ ఒక డైలీ ఇన్కమ్, సారీ మంత్లీ ఇన్కమ్ డ్రీమ్లో ఇంకా బ్రతుకుతుంటే నేను చేసే బిజినెస్లో ఒక రోజులో 35,000 to 50,000 రూపీస్ ఎర్న్ చేసిన రోజులు ఉన్నాయి. స్టిల్ నౌ ఇప్పటికి ఇంకా ప్రాసెస్ జరుగుతుంది. రోజుకి ఎంతో కొంత ఇన్కమ్ వచ్చేస్తూనే ఉంటుందండి నా బిజినెస్లో. రోజు ఎంత తెలుసా, మినిమం 3,000 డైలీ. దానికంటే ఇంకో కొంచెం పైనే ఉంటుంది ఇక ఇన్కమ్. నాకు తెలియకుండానే మెసేజ్లు వస్తూ ఉంటాయి. డియర్ రాజశేఖర్ అరుణ్ అని చెప్పి ఒక మెసేజ్ వస్తూ ఉంటుంది నాకు ఇలా డైలీ. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది. దానికి ఆధ్యాత్మికత అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ త్యాగం. నా ఫ్రెండ్స్ని నేను త్యాగం చేశాను. నా ఫ్రెండ్స్ ఇప్పటికి మెసేజ్ చేస్తారు, ఒక 500 రూపీస్ ఉంటే పంపించవా, మళ్ళీ ఇస్తానంటారు. అలా నేను ఇచ్చినవి ఎన్నో, మళ్ళీ నాకు రిటర్న్ అయితే రాలేదు. రిటర్న్ అయితే రాలేదు. స్టార్టింగ్లో వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. బా నేను మా ఫ్రెండ్ గాడిలాగా జాబ్ సంపాదించాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అనుకునేవాడిని. కానీ ఆ భగవంతుడి దయ వలన ఒక గురువు దొరికాడు నాకు. ఫస్ట్ దొరికిన గురువు ఎవరో తెలుసా? చెప్పాను కదా, ద మాంక్ హూ సోల్డ్ హీస్ ఫెరారీ అని ఒక బుక్ రూపంలో దొరికాడు, రాబిన్ శర్మ. ఎప్పుడైతే ఆ బుక్ జస్ట్ ఇన్ 2 డేస్లో కంప్లీట్ చేశాను, రాంబాబు సార్ 2 రోజుల్లో బుక్ చదివాను అది. అప్పుడు అంత తపన, అంత జిజ్ఞాస. ఇప్పుడు చదవట్లేదంటే ఇప్పుడు 2 రోజుల్లో కనీసం 20 బుక్స్లో కొన్ని పేజెస్ తిప్పుతాను. నా దగ్గర ఉన్న బుక్స్లో ఇప్పుడు నా చుట్టూ, నా టేబుల్ చుట్టూ కూడా కొన్ని బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్లో ఇప్పుడు నేను క్లాస్ అయిపోయిన తర్వాత మార్నింగ్ ఇటు బయటికి వెళ్ళేలోగా కనీసం 2-3 బుక్స్లలో ఉన్న టాపిక్స్ అయినా నేను చూసుకుంటాను. అలా నా జీవితాన్ని నేను మార్చుకున్నాను. ఆ తర్వాత నాకు ఫిజికల్గా చాలా మంది గురువులు దొరికారు. చాలా మంది నా జీవితాన్ని మార్చారు, ట్రాన్స్ఫార్మ్ చేశారు, ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. నేను నిన్ను గైడ్ చేస్తా అన్నారు. నా పెద్ద పాపని స్వయంగా పత్రిజీ గారే గైడ్ చేస్తున్నారు. చెయ్యి పట్టుకొని చెప్పాడు ఆయన అప్పుడే, నీ పాప ద్వారా ప్రపంచ స్థాయిలో నీకు పేరు వస్తుంది అన్నాడు. అప్పుడు ఆర్చరీ తెలియదు, ఏది తెలియదు. మా పెద్ద పాపకు సరిగ్గా మాటలు కూడా రావు. నా ఫేస్బుక్లో ఆ ఫోటో ఉంటుంది ఇంకా స్టిల్ నౌ. ఇప్పుడు ఆల్మోస్ట్ తన ఆ దారిలో ఉంది. అంటే ఒక గురువు మనకు అష్యూరెన్స్ ఇస్తే చేయి పట్టుకొని మనల్ని లాక్కెళ్తాడు, నడిపిస్తాడు. తిరుపతి మెట్లు మనం ఎక్కాలని డిసైడ్ అయినప్పుడు ఖచ్చితంగా ఏది ఏమైనా ఎంతసేపు కూర్చున్నా ఫిక్స్ అయిపోయి మనం దైవ దర్శనం చేసుకునే దాకా వెళ్తామా లేదా? 100% వెళ్తాం కదా. రిటర్న్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఇక రిటర్న్ వచ్చాడంటే ఇక వానికంటే ఇక మనం అనలేము ఆ మాట. ఫిక్స్ చేస్తే వెళ్ళాలి అంతే. అలా గురువులు మనకు ఒక మెంటర్ దొరికితే లాక్కెళ్తాడు మనల్ని. నేను రాను అంటున్నా సరే లాక్కెళ్తాడు. సో అలా మీరు త్యాగానికి, ఏ త్యాగానికి సిద్ధం అవ్వాలనుకుంటున్నారో ఫిక్స్ చేయండి. నెక్స్ట్, ఐదవది, చివరిది. అసలు మీ లక్ష్యాలను మీరు రాశారా? ఐదోది ఏంటంటే మీ లక్ష్యాలని, మీ యాక్షన్స్ని రాసుకోండి. మీ లక్ష్యం, నా లక్ష్యం నెక్స్ట్ ఇన్ 3 ఇయర్స్లో 100 crores. నా యాక్షన్స్, జ్యువెలరీ షోరూమ్ ఓపెన్ చేయాలి, యూట్యూబ్ ఛానల్ ద్వారా సంపాదించాలి, నెక్స్ట్ ఇన్ 3 ఇయర్స్లో మా పాపని ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ దాకా తీసుకెళ్ళాలి, అరుణ్కి స్పిరిచువల్ సొసైటీని స్టార్ట్ చేయాలి. సో వీటి ద్వారా అసెట్స్ని క్రియేట్ చేసి అక్కడ నుండి నేను ఇన్కమ్ని సంపాదించుకోవాలి. 100 crores ఒక మార్గనిర్దేశకం పెట్టుకున్నాను. నా లక్ష్యానికి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నాను. మీ లక్ష్యానికి యాక్షన్ ప్లాన్ ఇప్పుడు రాశారా? మహా అంటే ఇప్పుడు అంతా కొడితే నా పేరు మీద ఒక 2 ఎకరాల భూమి మాత్రమే ఉంది. కానీ నా డ్రీమ్కి కావాల్సింది ఒక 100 నుండి 150 ఎకరాల ల్యాండ్. దాన్ని నేను ఇప్పుడే అంత ల్యాండ్ నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్టుగా నేను కంప్లీట్గా బిలీవ్ చేస్తున్నాను.
అలా నా లక్ష్యం కోసం నేను పనిచేస్తున్నాను. ఒక యాక్షన్ పెట్టుకున్నాను. సో మీ లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యానికి మీరు చేసే యాక్షన్ ఏంటి? ప్రణాళిక రాయండి. వాయిస్ మెసేజ్లు పెట్టకండి. రాయండి. నోట్బుక్ తీసి రాయండి. రాయడంలో ఈ చేతికి బ్రెయిన్కి కనెక్షన్ ఉంటుంది. రాయాలి. మీ లక్ష్యం స్పష్టమైన చిన్న చిన్న పదాలతో రాయండి. పెద్ద వ్యాసం రాయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పదాలతో మీ లక్ష్యాన్ని నిర్ణయించే సమయం, అప్పుడు ఆ మధ్య కాలంలో మీరు చేసే యాక్షన్స్ సింపుల్గా రాసుకోండి. ఓ పెద్ద వివరణ ఉండాల్సిన అవసరం లేదు. నిన్న వీడియోలో చూపించాను కదా, రాజ్ శర్మాని ఫోర్బ్స్ మ్యాగజైన్లో తన ఫోటో రావాలని ఎలా రాసుకున్నాడండి? ఒక చిన్న ఇలాంటి డైరీలో పేజెస్లో ఎన్నో రాస్తూ మధ్యలో ఒక కాడ ఎక్కడో ఒక దగ్గర ఇలా ఇలా రాసుకొని ఒక గుండం పెట్టుకున్నాడు అంతే. ఫోర్బ్స్ మ్యాగజైన్లో వచ్చాడు ఆయన. సబ్బులు అమ్ముకునే వ్యక్తి. ఇల్లు తిరిగి సబ్బులు అమ్మేవాడు తెలుసా ఆయన? రాజ్ శర్మాని. ఇప్పుడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 29, గత లాస్ట్ 3 ఇయర్స్గా పర్ యానం 100 crores తను సంపాదిస్తున్నాడు. జస్ట్ యూట్యూబ్ అంతే. మరి మీ సంపాదన ఎంత? మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారు? ఎంత సంపాదిస్తున్నారు? ఈ సంపాదన చాలా? జీవితం మొత్తంలో ఒక ఇల్లు సరిపోతుందా? ఒక ఇల్లు ఈఎంఐలతో కడితే సరిపోతుందా? మరి అలా అనుకుంటే ధనవంతులు అన్ని ఇల్లు ఎందుకు? హీరో మెగాస్టార్ చిరంజీవిని తీసుకోండి. హైదరాబాద్లో ఇల్లు ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి. హైదరాబాద్లో ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి, కోకాపేట లాంటి ఏరియాలో. వాళ్ళ సిస్టర్స్కి ఇద్దరికి 2 ఎకరాలు ఇచ్చాడు కోకాపేటలో. 100 కోట్లకు ఎకరం ఉన్నప్పుడు 2 ఎకరాలు 4 ఎకరాలు ల్యాండ్. 16 ఎకరాలు ఆయన కొంటే 4 ఎకరాల ల్యాండ్ జస్ట్ రాఖీ కట్టినందుకు వాళ్ళ సిస్టర్స్కి ఇచ్చేశాడు గిఫ్ట్గా. అది మనిషి అంటే. అమ్మో దసరా వచ్చింది, రాఖీ వచ్చింది, మా చెల్లె వస్తుంది, ఎంత ఇవ్వాల్సి వస్తుందో ఏమో, ఇంట్లో కొంచెం వాల్యుబుల్ వస్తువులు ఉంటే లోపల పెట్టి కొంచెం. మా సిస్టర్ అక్క పోయేదాకా చికెన్ గిట్లా వండేవు. మన రోజు అలానే తింటా అనుకుంటుంది. పచ్చడి అని ఉంటే బయటికి ది. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. చెల్లెళ్ళకి 400 కోట్ల విలువ చేసే భూమిని రాఖీ కట్టినందుకు గిఫ్ట్గా ఇచ్చాడండి ఒక అన్న. అలాంటి వాళ్ళు నెక్స్ట్ ఉన్నతమైన లైఫ్ తీసుకోకపోతే ఏ లైఫ్ తీసుకుంటారు? మెగాస్టార్ కాస్త ఇంకో స్టార్గా పుడతాడు. బాండింగ్ మర్చిపోలేదు వాళ్ళు. అక్కడ పర్పస్. ఎస్, ముందే మాట్లాడుకొని వచ్చారు వాళ్ళు. అన్న, నువ్వు వెళ్ళు, మేము కూడా వస్తాం, మన అందరం కలిసి సక్సెస్ అవుదాం. ఓకే చెల్ల, నేను ముందు వెళ్తాను, మీరు వెనక రండి. ముందుకు వచ్చాడు, కష్టపడ్డాడు, బాగా కష్టపడ్డాడు. భీమవరం నుంచి చెన్నైకి బుల్లెట్ బండి మీద రోజు వెళ్ళేవాడు అవకాశాల కోసం. తిరిగాడు, అవమానాలు పడ్డాడు. నీ హైట్ తక్కువ ఉంది, నీకు మంచి లుక్ లేదన్నారు. నువ్వు హీరో ఏంటి అన్నారు. ఏవీ పట్టించుకోలేదు. ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాన్ని విశ్వం చూసి అల్లు రామలింగయ్య అనే వ్యక్తి ద్వారా అల్లు అరవింద్ అనే ఒక వ్యక్తి యాడ్ అయ్యాడు. అల్లు అరవింద్ లేకపోతే మెగాస్టార్ చిరంజీవి లేడు. అల్లు అరవింద్ ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, చిరంజీవి అనే వ్యక్తిని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఏం చేశాడటంటే, సితారా అనే బుక్లో ప్రతిరోజు ఆయన కోసం ఒక స్టోరీ వచ్చేలాగా చేశాడు. నెక్స్ట్ 365 days చిరంజీవి అనే ఒక మూవీ థియేటర్లలో కనిపించాలి, అలా ప్లాన్ చేశాడు. అప్పుడు కష్టపడి వచ్చిన వ్యక్తికి రిలాక్సేషన్ ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి. అప్పుడు మెగాస్టార్ లేకపోయినా చిరంజీవి. అవునా కాదండి? 90s స్టార్టింగ్లో బాగా కష్టపడ్డ వ్యక్తి రిలాక్స్ అయ్యేది ఎక్కడంటే థియేటర్కి వెళ్ళి చిరంజీవి డ్యాన్స్ చూస్తూ, మూవీ చూస్తూ. అంతేనా? అలా చిరంజీవి అనే పేరు మనం ఎప్పటికీ పలికేలాగా చేశాడు. బిజినెస్ ట్రిక్ ఇది. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు. సితార్ అనే మ్యాగజైన్లో ఖచ్చితంగా ఎవ్రీ వీక్ ఆయన గురించి ఏదో ఒక న్యూస్ ఉండేలాగా చూశాడు. 365 days థియేటర్లో సినిమా ఆడేలా చేశాడు. మెగాస్టార్ అయ్యాడు, డబ్బు సంపాదించాడు, భూములు సంపాదించాడు. అక్కడ అనుకున్న పర్పస్ని నెరవేర్చుకున్నాడు. అన్నదమ్ముల్ని సక్సెస్ చేశాడు, అక్క చెల్లెలని సక్సెస్ చేశాడు, చూపించాడు. లైఫ్ పర్పస్ని ఫిల్ చేశాడు. ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. నెక్స్ట్ లైఫ్ గొప్పగా ఉంటుంది. ఇక చాలా మంది ఏం చేస్తారు, ఆయన ఇలా చూసుకుంటూనే ఉంటారు. వావ్ సూపర్, అసలు పెట్టి పుట్టాలా చిరంజీవి అంటే ఏంటి మామూలు విషయమా? చిరంజీవి ఒకప్పుడు మామూలు మనిషే, ఒక మామూలు ఎంప్లాయీ కొడుకే. ఆ కష్టాన్ని ఎవరు చూడరు, పర్పస్ని మర్చిపోతారు. ఆ పర్పస్ మర్చిపోకండి. మీ తోబుట్టువులు వాళ్ళకంటే, నేను చెప్తున్నాను కదా,
భార్య కంటే భర్త కంటే తోబుట్టువులు ఇంపార్టెంట్. ఎందుకంటే అమ్మ గర్భం అనే ఒక పవిత్రమైన ప్లేస్ నుండి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారండి వాళ్ళు. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. భార్య ఒకవేళ మారొచ్చు, భర్త ఒకవేళ మారొచ్చు, కానీ మీ తోబుట్టులు మారరు. ఎందుకంటే మీరు ఒక ప్లేస్ నుండి వచ్చారు, ఒక్కటే ప్లేస్ నుండి. మీ తమ్ముడికి, మీ చెల్లెకి వాళ్ళు మీకు శత్రువులుగా మారారో వాళ్ళకి తెలియదు, నీకు తెలుసు కదా. మాట్లాడు, ఈరోజు ఫోన్ చేసి మాట్లాడు. వాళ్ళకి ఏం కావాలి ఇవ్వు, అది నీ బాధ్యత. ఎందుకంటే అక్కడ ఒక పర్పస్ ప్రకారం వచ్చారు మీరు. అప్పుడు మీ పర్పస్ నెరవేరుతుంది, అప్పుడు మీ లక్ష్యం నెరవేరుతుంది. అలా మీరు ఒక యాక్షన్స్ రాసుకోండి, నా చెల్లెకి ఇది ఇవ్వాలి, నా తమ్ముడికి ఇది ఇవ్వాలి. ఇవన్నీ మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. పసి మనసులను ఎదగనివ్వండి అనే ఒక స్వామి రామ హిమాలయన్ యోగి రాసిన బుక్ ఉంటుంది. అసలు జన్మ ఎలా తీసుకుంటాం, జన్మ తీసుకునే ముందు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి, ఇవన్నీ రాస్తాడు ఆయన. ఎంతో ఉంది జీవితం గురించి తెలుసుకోవాలంటే. ఇంకా స్వార్థంగా, ఇంకా కుచించుకుపోయి, నా జేబులో డబ్బులు నా జేబులోనే ఉండాలి కానీ నేను గొప్పగా బ్రతకాలి అనుకుంటే అది జరగనే జరగదు. నేను ఇంట్లోనే బావిలో కప్పలా బ్రతకాలి కానీ సముద్రం అంతా ఈదాలి అనుకుంటే జరగనే జరగదు. ఆ బావిలో కప్పలా కాకుండా బయటికి వచ్చి చేపలాగా మారితే, ఒక మత్స్యంలాగా మారితే అప్పుడు సముద్రాన్ని ఈదుతావు. ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. అరే ఒకప్పటి అరుణ్ కుమార్ సార్ వేరేరా, ఇప్పుడు అరుణ్ కుమార్ సార్ వేరేలా అనాలి. ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. మమ్మూటి డైరీ ఇప్పటికీ 7 సంవత్సరాలు ఫుల్ ఉంది. రజనీకాంత్ డైరీ నెక్స్ట్ 5 years ఫుల్ ఉంది. మన్మోహన్ గారి యొక్క గోల్ నెక్స్ట్ 10 years ఇండియాకి పిఎంగా అవ్వాలి. మరి మీ ఏజ్ ఎంత, మీ గోల్ ఏంటి? డొనాల్డ్ ట్రంప్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 80 ఇంకా నెక్స్ట్ మళ్ళీ ప్రెసిడెంట్ అవ్వడానికే ప్రయత్నం చేస్తున్నాడు. మరి మీ గోల్ ఏంటి, మీ యాక్షన్ ఏంటి? ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఇంత మార్నింగ్ మీరు లేచి కూర్చున్నారంటే ఖచ్చితంగా మీలో ఏదో ఒక తపన ఉంటేనే లేచి కూర్చొని వీడియోస్ ఆన్ చేసుకొని ఉన్నారు. ఈ టైంలో మీ బాడీ ఇప్పుడు చాలా రెస్ట్ కోరుకుంటుంది, అయినా మీరు దానిని దాటి వచ్చారంటే ఇంకా కొంచెం ట్రై చేయండి సార్. ఇంకా కొంచెం కంఫర్ట్ జోన్ దాటడానికి ఏదో మిమ్మల్ని ఆపుతుంది. ఈ 5 లక్ష్యాలని మీరు ముందుగా మీరు రాయండి. ఆ 5 లక్ష్యాలకి మీరు ఏమేమి మార్చాలో ఒక మీ ముందు ఇలా మీరు లేవగానే కళ్ళు తెరవగానే మీకు కనిపించేలాగా అంటించి పెట్టుకోండి. ఒక చీట్ డే పెట్టుకోండి. ఫ్యామిలీతో గడపండి, అన్నదమ్ములతో మాట్లాడండి. వాళ్ళతో ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే వెంటనే వాటిని సాల్వ్ చేసుకోండి. చెప్పండి వాళ్ళతో, అరే ఈ ప్రపంచంలో నీకంటే విలువైన వాళ్ళు ఎవరు లేరురా. మీ సిస్టరో బ్రదరో మాట్లాడండి ఈరోజు. ఫస్ట్ అది క్లియర్ చేయండి. మైండ్ క్లియర్ చాలా తేలిక అవుతుంది. చూడండి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, చిన్నప్పుడు మీరు కలిసి ఆడుకున్న ఆటలు, మీరు కలిసి తిరిగిన ప్లేసెస్, ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి. ఆ బాండింగ్ గుర్తు తెచ్చుకోండి. స్వార్థంగా మారకండి. ఎందుకంటే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు మీతోటే ఉన్నారు ఇంకా. వెంటనే వాళ్ళతో మాట్లాడండి.